ఓం శ్రీ గురుభ్యో నమ. సాస్ టీవీ ప్రేక్షకులకు శుభాభివందనములు. ఓం గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురుర్ సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. ఓం నమో వెంకటేశాయ. మే 26వ తేదీ నుండి జూన్ 1వ తేదీ వరకు ఈ వార ఫలములను సూచనప్రాయముగా పరిశీలన చేసుకుందాం. పంచాంగ వివరములు. స్వస్తిశ్రీ క్రోధినామ సంవత్సరం, ఉత్తరాయణం, వసంత ఋతువు, వైశాఖ మాసము, కృష్ణపక్షం, మూలా నక్షత్రము, సాధ్య యోగము, వణిజకరణము ఈ ఆదివారముతో మొదలవుతున్నది. గ్రహ సంచారం. గ్రహ సంచార గమనాలను పరిశీలన చేసినట్లయితే వృషభములో సూర్య శుక్ర గురువులు సంచరిస్తున్నారు. సూర్యోదయ లగ్నము వృషభము, కన్యలో కేతువు, ధనస్సులో చంద్రుడు, కుంభములో శని, మీనములో కుజరాహువులు, మేషములో బుధుడు సంచరిస్తున్నారు. మేషరాశి. మేషరాశి వారికి లాభస్థానంలో శని, 6ంట కేతువు, 2ంట గురు శుక్రులు, మొత్తం 4 గ్రహములు చాలా అనుకూలంగా ఉన్నాయి. వారం మధ్యలో 4 రోజులు చంద్రుడు కూడా అనుకూలుడు. ఈ వారం గృహమునకు దూరపు బంధువుల రాక ఆనందం కలిగిస్తుంది. చిన్ననాటి మిత్రులతో విందు వినోదాది కార్యక్రమాల్లో పాల్గొంటారు. స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు వేగవంతం చేస్తారు. కుటుంబ సమస్యలు తీరి ఊరట పొందుతారు. నూతన వ్యాపారాలకు పెట్టుబడులు అందుతాయి. ముఖ్యమైన పనుల్లో జాప్యం కలిగిన నిదానంగా పూర్తి చేయగలుగుతారు. ఆర్థిక పరిస్థితి మందకొడిగా ఉన్నా అవసరాలకు డబ్బు అందుతుంది. ఉద్యోగస్తులకు హోదాలు పెరుగుతాయి. జీవిత భాగస్వామితో దైవ దర్శనాలు చేసుకుంటారు. అన్ని రంగాల వారికి శ్రమకు తగిన గుర్తింపు పొందుతారు. వారం మధ్యలో ధనవ్యయ సూచనలున్నవి. ఆర్థిక సమస్యలు చికాకు పరుస్తాయి. ద్వాదశంలో రాహువు ప్రతికూల ఫలితాన్ని ఇస్తున్నాడు కనుక శ్రీ దుర్గా సప్తశ్లోకిని పారాయణం చేయండి. రాహుకాల దీపం పెట్టుకోండి. రాహు సంబంధమైనటువంటి మినువులను దానం ఇవ్వండి. శుభం జరుగుతుంది. తదుపరి వృషభ రాశి. 11వ కుజరాహువులు, జన్మంలో శుక్రుడు, 3 గ్రహములు అనుకూలంగా ఉన్నాయి. వారం చివర 4 రోజులు చంద్రుడు కూడా అనుకూలుడు. ఈ వారం చిన్ననాటి మిత్రుల నుండి శుభవార్తలు అందుతాయి. సంతాన విద్యా విషయాల్లో నూతన అవకాశాలు లభిస్తాయి. వృత్తి ఉద్యోగాల్లో చాలా కాలంగా పడుతున్న శ్రమ ఫలిస్తుంది. కుటుంబ సభ్యులతో దైవ దర్శనాలు చేసుకుంటారు. వృత్తి వ్యాపారులు ఆశించిన లాభాలు పొందుతారు. చేపట్టిన పనుల అవరోధాలు తొలగుతాయి. ఆలోచనలను ఆచరణలో పెడతారు. ఆర్థిక వ్యవహారాలలో పురోగతి సాధిస్తారు. సమాజంలో విశేషమైన గౌరవ మర్యాదలు పొందుతారు. కొన్ని రంగాల వారికి అరుదైన ఆహ్వానాలు అందుతాయి. నిరుద్యోగులకు సానుకూల ఫలితాలుంటాయి. వారం చివరలో వ్యయ ప్రయాసాలు అధికమవుతున్నాయి. ఎంటా బయట గందరగోళ పరిస్థితులు ఉంటాయి. ఓర్పుతో వ్యవహరించండి. శుభం జరుగుతుంది. జన్మరాశిలో గురు సంచారం జరుగుతుంది కనుక గురువు ప్రతికూల ఫలితాలు ఇస్తున్నాడు. శ్రీ దత్తాత్రేయ వజ్రకవచం పఠించండి. శ్రీ దత్తాత్రేయుడిని ఆరాధించండి. గురువారం నాడు రావి చెట్టు ప్రదక్షిణ చేయడం ద్వారా గురువు శుభ ఫలితాలను ఇస్తారు. తదుపరి మిథున రాశి. లాభస్థానంలో బుధుడు, ద్వాదశంలో శుక్రుడు, 2 గ్రహములు మాత్రమే అనుకూలంగా ఉన్నాయి. వారం మొదట చివర 2 రోజులు చంద్రుడు కూడా అనుకూలుడు. ఈ వారం దైవసేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. పాత విషయాల జ్ఞప్తికి తెచ్చుకుంటారు. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. విద్యార్థులు పోటీ పరీక్షల్లో విజయం సాధిస్తారు. చేపట్టిన పనుల్లో కార్యసిద్ధి కలుగుతుంది. వృత్తి వ్యాపారాలు అనుకూలంగా సాగుతాయి. నూతన వ్యాపారాలు విస్తరిస్తాయి. కొన్ని వ్యవహారాల్లో మీరు తీసుకున్న నిర్ణయం అందరినీ ఆశ్చర్యపరుస్తుంది. ఉద్యోగస్తులు మంచి మాట తీరుతో అందరినీ ఆకట్టుకోగలరు. అన్ని రంగాల వారికి అనుకూల వాతావరణం ఉంటుంది. నూతన వాహన కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి. వారం ప్రారంభంలో కుటుంబ సభ్యులతో మాట పట్టింపులు ఉంటాయి. స్వల్ప అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. జాగ్రత్త అవసరం. షష్టమాధిపతి అయినటువంటి కుజుడు దశమంలో రాహుగ్రహంతో సంచారం జరుగుతున్నది కనుక కుజగ్రహ ప్రతికూల ఫలితముల నుంచి విముక్తి పొందడమునకు శ్రీ సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధించండి. మంగళవారం నాడు సుబ్రహ్మణ్య స్వామిని పూజించండి. సుబ్రహ్మణ్య స్వామి మూలమంత్రంని జపించడం ద్వారా శుభ ఫలితాలు ఉంటాయి. తదుపరి కర్కాటక రాశి. 3ంట కేతువు, దశమంలో బుధుడు, లాభస్థానంలో రవి, గురు, శుక్రులు, మొత్తం 5 గ్రహములు చాలా అనుకూలంగా ఉన్నాయి. వారం ప్రథమంలో 4 రోజులు చంద్రుడు కూడా అనుకూలుడు. ఈ వారం నిరుద్యోగుల కలలు సాకారం అవుతాయి. సంతాన విద్యా విషయాలలో శుభవార్తలు అందుకుంటారు. చేపట్టిన పనులు సకాలంలో పూర్తి అవుతాయి. ఉద్యోగ విషయంలో అధికారుల ఆదరణ పెరుగుతుంది. నూతన గృహ వాహన కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి. కుటుంబ సభ్యులతో దైవ కార్యక్రమాల్లో పాల్గొంటారు. దీర్ఘకాలిక సమస్యలు పరిష్కార దిశగా సాగుతాయి. వ్యాపారాలు లాభాల బాటలో సాగుతాయి. చిన్న తరహా పరిశ్రమలకు పెట్టుబడులు అందుతాయి. వారం ప్రారంభంలో బంధువులతో మాట పట్టింపులు ఉంటాయి. ఆర్థిక వ్యవహారాలు నిరుత్సాహపరుస్తాయి. కుటుంబ పెద్దల ఆరోగ్య విషయంలో జాగ్రత్త వహించాలి.
అష్టమంలో శని సంచారం జరుగుతున్నది కనుక పరమేశ్వరుని పూజించండి. సోమవారం నాడు, శనివారం నాడు శివుడికి అభిషేకం చేసుకోవడం ద్వారా శుభ ఫలితాలు పొందగలరు. తదుపరి సింహరాశి. దశమంలో రవిగ్రహం మాత్రమే అనుకూలిస్తున్నది. వారం మధ్యలో 4 రోజులు చంద్రుడు కూడా అనుకూలుడు. ఈ వారం దీర్ఘకాలిక సమస్యలు తొలగుతాయి. ఆర్థికంగా మరింత అనుకూల వాతావరణం ఉంటుంది. పాత మిత్రులతో కొన్ని విషయాలు చర్చిస్తారు. ఇంటా బయట ఆదరణ పెరుగుతుంది. వారం మధ్యలో ఒక సంఘటన ఆశ్చర్యం కలిగిస్తుంది. నిరుద్యోగ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. వృత్తి వ్యాపారాలు ఆశించిన లాభాలు పొందుతారు. సన్నిహితులతో వివాదాల పరిష్కారం చేసుకుంటారు. గృహమున సంతాన వివాహ విషయమై ప్రస్తావన వస్తుంది. వృత్తి ఉద్యోగాలు మీ ప్రతిభ వెలుగులోకి వస్తుంది. అన్ని రంగాల వారికి అనుకూలత పెరుగుతుంది. వారం మధ్యలో కుటుంబ సభ్యులతో మాట పట్టింపులుంటాయి. కొన్ని వ్యవహారాల నిర్ణయాలు ఆకస్మికంగా మార్పు చేస్తారు. సప్తమంలో శని సంచారం, అష్టమంలో రాహు సంచారం జరుగుతున్నది కనుక శనిగ్రహ ప్రతికూల ఫలితం నుంచి ఉపశమనం లభించుటకు పరమేశ్వరుని పూజించండి. శనివారం నాడు శివునికి పాలాభిషేకం చేసుకోవడం ద్వారా శుభం జరుగుతుంది. అదేవిధంగా రాహుగ్రహ అధిష్టాన దేవత అయినటువంటి దుర్గా అమ్మవారికి శ్రీ దుర్గా సప్తశ్లోకి పారాయణం చేయడం, రాహుకాల దీపం పెట్టుకోవడం ద్వారా సింహరాశి వారు శుభ ఫలితాలను పొందగలరు. తదుపరి కన్యారాశి. 6 శని, అష్టమంలో బుధుడు, భాగ్యంలో గురు శుక్రులు మొత్తం 4 గ్రహములు అనుకూలిస్తున్నాయి. వారం మొదట చివర 3 రోజులు చంద్రుడు కూడా అనుకూలుడు. ఈ వారం ముఖ్యమైన వ్యవహారాలు వాయిదా పడతాయి. కొన్ని విషయాల్లో బంధువులతో అకారణంగా విభేదాలు కలుగుతాయి. ఆరోగ్య విషయంలో కొంత జాగ్రత్త వహించాలి. చేపట్టిన పనుల్లో శ్రమ మరింత పెరుగుతుంది. ఆర్థిక విషయాలపై దృష్టి సారిస్తారు. పాత మిత్రులను కలుసుకుని కీలక విషయాలు చర్చిస్తారు. వృత్తి వ్యాపారాల్లో కొన్ని సమస్యలు బాధిస్తాయి. స్థిరాస్తి వ్యవహారాలలో ఒప్పందాలు వాయిదా పడతాయి. గృహప్రవేశ నిర్మాణాలు అవరోధాలు కలుగుతున్నాయి. వృత్తి వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి. ఉద్యోగస్తులకు స్థానచలన సూచనలు ఉన్నవి. వారం మధ్యలో మిత్రులను శుభవార్తలు అందుతాయి. నిరుద్యోగులకు ప్రయత్నాలు ఫలిస్తాయి. రాహుకేతు గ్రహంలో ప్రీతికి శ్రీ దుర్గా సప్తశ్లోకిని పారాయణం చేయండి. శ్రీ గణపతిని పూజించడం ద్వారా శుభం జరుగుతుంది. తదుపరి తులారాశి. 6 కుజుడు, రాహువు 2 గ్రహములు మాత్రమే అనుకూలిస్తున్నాయి. వారం మొదట చివర 2 రోజులు చంద్రుడు కూడా అనుకూలుడు. ఈ వారం ఆప్తుల నుంచి శుభవార్తలు అందుతాయి. నూతన వాహనాలు కొనుగోలు చేస్తారు. చిన్న తరహా పరిశ్రమలకు నూతన పెట్టుబడులు అందుతాయి. సంఘంలో పరిచయాలు మరింత విస్తృతమవుతాయి. చిన్ననాటి మిత్రులతో కీలక విషయాలు చర్చిస్తారు. ధార్మిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. నిరుద్యోగులకు ఉన్నత అవకాశాలు లభిస్తాయి. ఆర్థికంగా అవసరానికి సహాయ సహకారాలు అందుతాయి. వృత్తి వ్యాపారులు అధిక లాభాలు పొందుతారు. ఉద్యోగాలలో అదనపు పని ఒత్తిడి నుండి బయటపడగలుగుతారు. రాజకీయ వర్గాలకు ప్రయత్నాలు ఫలిస్తాయి. వారం చివరిలో వ్యయ ప్రయాసాలు అధికమవుతాయి. రుణదాతల నుండి ఒత్తిడి పెరుగుతుంది. తులారాశి వారికి 11వ స్థానాధిపతి బాధకాధిపతి కనుక ఆదివారం నాడు 12 నుంచి 12:30 మధ్యలో అభిజిత్ టైంలో మీరు ఆవుకి గోధుమలు, బెల్లము, అరటిపండు, గోధుమలు నానబెట్టి బెల్లము, అరటిపండుతో కలిపి గోవుకి ఇవ్వడం ద్వారా మంచి ఆరోగ్యము, ఆర్థిక సమస్యల నుంచి బయటపడగలరు. తదుపరి వృశ్చిక రాశి. 6 బుధుడు, 7 గురువు, లాభంలో కేతు మొత్తం 3 గ్రహములు అనుకూలిస్తున్నాయి. వారం మొదట 3 రోజులు చంద్రుడు కూడా అనుకూలుడు. ఈ వారం ఆర్థికంగా కొంత మెరుగైన వాతావరణం ఉంటుంది. కుటుంబ వ్యవహారాల్లో మీ ఆలోచనలు అందరికీ నచ్చే విధంగా ఉంటాయి. నూతన వాహన కొనుగోలు ప్రయత్నాలు కలిసి వస్తాయి. వృత్తి వ్యాపారాల సమస్యలను రాజీ చేసుకుంటారు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. ఉద్యోగస్తులకు జీతభత్యాల విషయంలో శుభవార్తలు అందుతాయి. కొన్ని రంగాల వారికి ఊహించిన అవకాశాలు లభిస్తాయి. నూతన కార్యక్రమాలు ప్రారంభించి సకాలంలో పూర్తి చేయగలుగుతారు. ఆత్మీయుల నుంచి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి. వారం ప్రారంభంలో వృధా ఖర్చులు పెరుగుతాయి. బంధుమిత్రులతో మాట పట్టింపులు ఉంటాయి. ఆరోగ్య విషయాల్లో అశ్రద్ధ చేయడం మంచిది కాదు. గోచార రీత్యా అర్ధాష్టమ శని జరుగుతున్నది. శివుడిని పూజించండి. సోమవారం నాడు, శనివారం నాడు శివునికి అభిషేకం చేయడం ద్వారా శుభం జరుగుతుంది. తదుపరి ధనుస్సు రాశి. 3 శని, 6 రవి 2 గ్రహములు మాత్రమే అనుకూలిస్తున్నాయి. వారం మొదటి చివరి 2 రోజులు చంద్రుడు కూడా అనుకూలుడు. ఈ వారం పాత మిత్రులతో దూర ప్రయాణాలు చేస్తారు. సమాజంలో ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. సంతానం, విద్యా విషయాలపై దృష్టి సారిస్తారు. దీర్ఘకాలిక రుణబాధలు తొలగుతాయి. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. వృత్తి వ్యాపారాల నష్టాలను అధిగమించి లాభాలు అందుకుంటారు. చేపట్టిన పనుల్లో అప్రయత్న కార్యస్థితి కలుగుతుంది. ఉద్యోగస్తులు బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించి అధికారుల నుండి ప్రశంసలు అందుకుంటారు. కొన్ని రంగాల వారికి నూతన అవకాశాలు లభిస్తాయి. వారం చివరిలో బంధుమిత్రులతో స్వల్ప విభేదాలు ఉంటాయి. చేపట్టిన పనుల్లో జాప్యం తప్పదు. దృఢచిత్తంతో ముందుకు సాగండి. ప్రతి బుధవారం శ్రీ గణపతిని దర్శించండి. ప్రతిరోజు సూర్య నమస్కారాలు చేయండి. మీకు ఎంతో బలాన్ని, మనశ్శాంతిని, శ్రేయస్సును ప్రసాదిస్తుంది.
తదుపరి మకర రాశి. 3 కుజరాహువులు, 5 గురు శుక్రులు, మొత్తం 4 గ్రహములు అనుకూలిస్తున్నాయి. వారం మధ్యలో 4 రోజులు చంద్రుడు కూడా అనుకూలుడు. ఈ వారం సేవా కార్యక్రమాలకు ధన సహాయం అందిస్తారు. వ్యాపారస్తులకు నూతన అవకాశాలు అందుతాయి. కుటుంబ సభ్యులతో వివాదాల నుండి బయటపడతారు. సోదరుల నుండి స్థిరాస్తి లాభాలు అందుకుంటారు. దైవ సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఉద్యోగస్తులకు పని ఒత్తిడి నుండి ఉపశమనం లభిస్తుంది. చిన్న తరహా పరిశ్రమలకు అరుదైన అవకాశాలు అందుతాయి. చేపట్టిన పనులు విజయవంతంగా పూర్తి చేస్తారు. కొన్ని వ్యవహారాల్లో ఆప్తుల సలహాలు తీసుకుని ముందుకు సాగడం మంచిది. గృహ నిర్మాణ ప్రయత్నాలను ప్రారంభిస్తారు. వారం చివరిలో వ్యయ ప్రయాసాలు అధికమవుతాయి. స్వల్ప అనారోగ్య సూచనలు ఉన్నవి. ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది. గోచార రీత్యా ఏలినాటి శని ప్రభావంలో ఉన్నారు కనుక శివుడిని పూజించడం ద్వారా శనివారం నాడు శనిగ్రహమునకు శాంతి చేసుకోవడం, నువ్వులను దానం ఇవ్వడం ద్వారా శుభఫలితాలు పొందుతారు. తదుపరి కుంభరాశి. 4 శుక్రుడు మాత్రమే అనుకూలిస్తున్నాడు. వారం మొదట చివర 2 రోజులు చంద్రుడు కూడా అనుకూలుడు. ఈ వారం నూతన కార్యక్రమాలు చేపట్టి సకాలంలో పూర్తి చేస్తారు. ఆస్తి వివాదాల పరిష్కారానికి అవకాశాలు లభిస్తాయి. ప్రముఖుల నుండి ఊహించిన ఆహ్వానాలు అందుకుంటారు. వ్యాపారాల ఆలోచనలు అమలు చేస్తారు. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలు కుటుంబ సభ్యులతో పాల్గొంటారు. వృత్తి వ్యాపారాల భాగస్వామ్యం నుండి సహాయ సహకారాలు అందుతాయి. గృహమున కొన్ని సంఘటనలు చికాకు పరుస్తాయి. అదనపు ఆదాయం కొంత ఉత్సాహం కలిగిస్తుంది. ఉద్యోగస్తులకు అదనపు బాధ్యతల నుండి ఉపశమనం లభిస్తుంది. అన్ని రంగాల వారికి నూతన ప్రోత్సాహకాలు అందుతాయి. వారాంతమున గృహ నిర్మాణ ప్రయత్నాలలో అవరోధాలు తొలగుతాయి. జన్మశని, ద్వితీయ రాహు సంచారం ప్రతికూల ఫలితాలను ఇస్తుంది. శ్రీ దుర్గా సప్తశతిని పారాయణం చేయండి. రావుకాలం దీపం పెట్టుకొని శ్రీ దుర్గా స్తోత్రాన్ని పఠించడం ద్వారా, అదేవిధంగా సోమవారం నాడు శ్రీ పరమేశ్వరుణ్ణి పూజించడం ద్వారా, శివలింగానికి అభిషేకం చేసుకోవడం ద్వారా శుభ ఫలితాలు పొందగలరు. తదుపరి మీనరాశి. 3 రవి శుక్రులు, 2 బుధుడు, మొత్తం 3 గ్రహములు అనుకూలిస్తున్నాయి. వారం మొదట్లో 4 రోజులు చంద్రుడు కూడా అనుకూలుడు. ఈ వారం ఆర్థిక పరిస్థితి మెరుగుపడి పాత రుణాలను తీర్చగలుగుతారు. చేపట్టిన వ్యవహారాలు సజావుగా పూర్తవుతాయి. కుటుంబ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది. సోదరులతో స్థిరాస్తి వివాదాలు రాజీ అవుతాయి. సంతాన, వివాహ, ఉద్యోగ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. ప్రయాణాలలో నూతన వ్యక్తులతో పరిచయాలు ఆనందం కలిగిస్తాయి. వ్యాపారాలలో ఆశించిన లాభాలు పొందుతారు. ఉద్యోగస్తులు కష్టానికి తగిన గుర్తింపు లభిస్తుంది. కొన్ని రంగాల వారికి గందరగోళ పరిస్థితుల నుండి బయటపడగలుగుతారు. వారం ప్రారంభంలో ధనపరమైన ఇబ్బందులు ఎదుర్కొంటారు. మిత్రులతో ఊహించిన వివాదాలు కలుగుతాయి. ఆరోగ్య విషయాల్లో జాగ్రత్త వహించాలి. జన్మంలో కుజరాహుల సంచారం జరుగుతున్నది. ఉద్రేకంగా కోపానికి గురి కావద్దు. సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధించండి. రాహుగ్రహ ప్రీతికి శ్రీ దుర్గా సప్తశ్లోకిని పారాయణం చేయడం, రాహుకాలంలో మినుములను దానం ఇవ్వడం, రాహుకాల దీపం పెట్టుకుని శ్రీ దుర్గా సప్తశ్లోకిని పారాయణం చేయడం ద్వారా శుభం జరుగుతుంది. ఈ వారఫలమును గోచార రీత్యా గ్రహముల సంచారాన్ని బట్టి సూచనప్రాయముగా తెలియజేయడం అనేది మీ జాతకములో దశలు, అంతర్దశలు మీ గ్రహస్థితిని బట్టి జన్మగురువుని గోచార గురువు ఏ విధముగా ఫలితాలు ఇస్తున్నాయనేది మీ వ్యక్తి జాతకముల గురించి వివరముగా తెలుసుకున్నట్టుకు జ్యోతిష్కులని సంప్రదించగలరు. జాతక పరిశీలన కొరకు, జాతక దోష పరిహారముల కొరకు సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 9550059971. ఈ నంబరుకు ఫోన్ చేసి అపాయింట్మెంట్ తీసుకొని కలవగలరు. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం తత్సత్. జై శ్రీరామ్.